ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు ఆవిష్కరణలతో దూసుకుపోవడంలో బాబు గారిని మించిన వాళ్ళు ఓల్ ఇండియాలోనే ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆయన 2-3 అద్భుతమైన గేమ్ చేంజర్ లాంటి ఐడియాలతో ముందుకు వచ్చారు. నమస్కారం సార్, చెప్పండి. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వామో, స్టార్టింగ్లోనే వార్నింగా? ఎవరికి సార్ వార్నింగ్ ఇస్తున్నారు? రౌడీజం చేసి, నేరాలు ఘోరాలు చేసి. ఏం చేస్తారు? నేను 14లో ముఖ్యమంత్రి కాదు. మరి ఎప్పటి ముఖ్యమంత్రి సార్ మీరు? 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. 90 అయితే ఏంటి, 14 అయితే ఏంటి, ఏరా అయితే ఏంటి సార్ పళ్ళు కొట్టుకోవడానికి? ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, ఓకే వెళ్తాం. అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే 100 మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ. అంటే ఏ దేశంలో చూసినా మన వాళ్ళ డామినేషనే అంటారా? దానికి కారణం ఎవరో కూడా చెప్పేస్తే ఓ పని అయిపోద్ది కదా సార్. అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు గనక లేకపోయి ఉంటే మన వాళ్ళకి ఈ దేశాలకు వెళ్ళే అదృష్టమే దక్కేది కాదు సార్. ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి పిచ్చి పట్టే పరిస్థితికి వస్తాం. అమ్మో, పిచ్చి అంటే మళ్ళీ మెంటల్ సర్టిఫికేట్ కోసం తిరగాలి సార్. అయినా తప్పంతా మీదే సార్. ఏళ్ళ మీరు సెల్ ఫోన్ తీసుకురాకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా చెప్పండి. ఇంకా కొత్త స్కీమ్లు ఏమైనా ఉన్నాయా సార్ చెప్పాల్సినవి? నేను ఇప్పుడు చూశాను. ఏం చూసారు? పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి, పేడ రోడ్డు మీద ఉంది. పశువులు ఇంటి దగ్గర ఉంటే పేడ రోడ్డు మీద ఎలా పడింది సార్? దట్ ఈస్ టూ మచ్. అందుకే నేను నారాయణ గారికి చెప్పాను. ఏంటి చెప్పారు నారాయణ గారికి? నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. ఆ హాస్టల్లో ఏంటి ఉంటాయి సార్? మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి. షెడ్లు కట్టిస్తాం, దానికి కావలసిన గడ్డి గాని అవన్నీ కూడా తెప్పిస్తాం. నాకు డౌట్ సార్, ఇప్పుడు ఆ పశువుల హాస్టల్కు వార్డెన్ గా ఎవరిని పెడతారు సార్? ఆ పోస్ట్ ఏదైనా మంచి దున్నపోతకి ఇవ్వండి సార్, బాగుంటది. ఎంతైనా మీ ఐడియాలు సూపర్ సార్, సూపర్.